వీళ్ళ దోపిడీ విధానం ఎట్లుందంటే ఒక గంప పోతే బ్రాంచ్ నుంచి అందులో 400 బిడీలు ఉచితంగా తీసుకుంటారు. దానికి ఆకివ్వరు, తంబాకివ్వరు. ఇది కార్మికులు భరించాలి. ఒక ఎక్స్ప్లైటేషన్. రెండో ఎక్స్ప్లైటేషన్ ఏంటంటే చాట్ బీడీ పేరు మీద బ్రాంచ్ కు 500 నుంచి 1000-2000 బీడీ చార్జ్ చేస్తున్నారు. దీనికి ఆకివ్వరు, పొగాకివ్వరు, కూలివ్వరు. మరి అది చార్జ్ చేశారు కదా, పనికిరాదని డిడక్ట్ చేశారు కదా. ఆ పనికిరానటువంటి బీడీ మీకెందుకండి? కార్మికులకు ఇచ్చేసేయండి, ఆ బ్రాంచ్ మునింకి ఇవ్వండి. ఎందుకు దోపిడీ చేస్తున్నారు? తునికాకు ఎంత ఖరాబ్ వచ్చినా కార్మికులు భరించాలి తప్ప యజమాన్యం భరించది. ఎందుకు డెమోన్స్ట్రేషన్ చేయకూడదు? బీడీ అండ్ సిగారెట్ యాక్ట్లో ఏముందంటే ఏదైనా తునికాకు సమస్య ఏర్పడినప్పుడు 2 వైపుల నుంచి డెమోన్స్ట్రేషన్ చేయాలి అని అన్నారు. అంటే యజమాన్యం తరపున కొంతమంది, కార్మికుల తరపున కొంతమంది కత్తిరించి 1000 బీడీలకు ఎంత ఆకు కూర్చుంటుందో అంత నిర్ణయించాలి. వీళ్ళ లైఫ్ లో లేదండి. వీళ్ళ ఫాదర్ జనరల్ మేనేజర్ గా ఉండే ఈ ఫ్యాక్టరీకి, ఇప్పుడు ఈయన ఉన్నాడు. ఇలా ఫాదర్ ఉన్నప్పుడు నేను 200-300 గ్రాములు కూడా పెంచిపించా 1985 కంటే ముందు. 85 తర్వాత మేనేజ్మెంట్ మారింది, మేనేజర్లు మారినారు, ఇప్పుడు ఈయన వచ్చాడు.